అంత కోపంగా ఉన్నావు? ఏం లేదు యశోద, నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి. ఏంటి ఇంత లేట్ అయింది? అది ఆ హరివిఠల్తో బయటికి వెళ్ళావా? అవును వదినా, రెస్టారెంట్లోనే లేట్ అయింది. చిన్నపిల్ల నా మాట వినట్లేదు. ఇక నీకు చెప్పినా నువ్వేం వింటావులే. ఏమైంది వదినకి? ఎందుకు ఇలా అంటోంది? నిక్కి, ఏమైందమ్మా? అమ్మ ఎందుకంత కోపంగా ఉంది? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అవునత్తయ్యా, అమ్మా నాన్న ఇందాక ఎందుకో అరుచుకున్నారు. ఆ తర్వాత మామయ్య వాళ్లతో ఏదో మాట్లాడుకున్నారు. ఆ కోపం నా మీద చూపిస్తుంది. ఓ, అంటే కోపం నా మీద కాదన్నమాట. అనవసరంగా వదిన నా మీద కోప్పడుతుంది అని అనుకున్నాను. నాకీ సమ్ చెప్తావా? అలాగే నిక్కి, సంతో పాటు బోళ్ళని కథలు కూడా చెప్తాను. కాకపోతే ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఈలోపు రాస్తూ ఉండు, సరేనా? అలాగే అత్తా. కూర్చో.